ఫ్రెండ్స్, టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, అందులో సైకాలజీ నుంచి అడుగుతున్న కొన్ని బిట్స్ చూడండి. డిస్లెక్సియా అనేది ఈ అభ్యాసన లోపం. డిస్లెక్సియా అనేది దీనికి సంబంధించిన ప్రశ్న అనేది అడిగారు. పఠన సంబంధ లోపంకి సంబంధించింది అనమాట. డిస్లెక్సియా అనేది పఠన సంబంధ లోపం. అదేవిధంగా పొదుపు గణన మీద ప్రాబ్లం అనేది అడిగారు. పొదుపు గణన నేర్చుకోండి. రాకేష్ 30 పదాలను అర్ధరహిత పదాల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతనిని అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాలను నేర్చుకోగలిగాడు. అయితే అతని యొక్క పొదుపు గణనకు మనకి ఫార్ములా తెలుసు. అసలు ప్రయత్నాలన్నీ 20 మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు 12 బై అసలు ప్రయత్నాలు 20 ఇంటూ 100. ఈ ఫార్ములాను ఉపయోగించి చేయాలి. 2 5ల 40% పొదుపు గణన మీద లెక్క అడిగాడు సైకాలజీ పరంగా. అదేవిధంగా సంఘర్షణ మీద ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సంఘర్షణ రకాల మీద. గణితం, విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్ ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ. 2 ఇష్టమైనవి కాబట్టి ఉపగమ సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు. అతను 2 ఇష్టమైనవి అయితే ఉపగమ 2 ఇష్టమైన వాటిలో ఒకటి ఎంపిక అయితే ఉపగమ 2 ఇష్టం లేవు, అందులో ఏదో ఒకటి ఎంపిక చేయాలంటే పరిహార సంఘర్షణ. ఒకటి ఇష్టము, ఇంకొకటి అయిష్టం అయితే ఉపగమ పరిహార సంఘర్షణ. ఈ సంఘర్షణ మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. సంఘర్షణ రకాలు బాగా నేర్చుకోండి. అదేవిధంగా రక్షక తంత్రాల నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నారండి. రక్షక తంత్రాల నుంచి ఒక ప్రశ్న కంపల్సరిగా ఇస్తున్నాడు. క్రికెట్ మ్యాచ్లో మొదటి బంతికి అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాట్ను గట్టిగా పిచ్చికేసి కొట్టడంలోని రక్షక తంత్రం విస్థాపనం. ఇది రక్షక తంత్రాలు బాగా నేర్చుకోండి. ఓకేనా? రక్షక తంత్రాల నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అదేవిధంగా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం మీద క్వశ్చన్ అడిగారండి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం బాగా నేర్చుకోండి. అధికారి శిక్షిస్తారని కాకుండా తన పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడడం ఒక ఉద్యోగిగా తన బాధ్యతని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి. 6వ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి. దీని మీద కూడా క్వశ్చన్ అడిగాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంపై. కొన్ని థ్యాంక్ యూ.